మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ మరియు సికింద్రాబాద్ ఒక స్పెషల్ ఆపరేషన్ లో టోటల్ 11 ఫేక్ డాక్టర్స్ మరియు ఒకటి మెడికల్ షాప్ ఓనర్ కి అప్రెంట్ చేశాము. ఈ 12 మెంబర్స్ పైన మన హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ పిఎస్ఎస్ లో మేము కేసు బుక్ చేశాము. మధురానగర్ పిఎస్ లో 2 కేసెస్, జూబ్లీ హిల్స్ పిఎస్ లో 1 కేసు, ఫిల్మ్ నగర్ బోరబండ ఒకటి కేసు, తర్వాత రామ్ గోపాల్ పేట్ దోమల్గూడలో ఒకటి కేసు అండ్ చిల్కల్గూడ అండ్ ఓఎస్ సిటీలో 2 టోటల్ 11 కేసెస్ మేము బుక్ చేశాము. ఈ 12 మెంబర్స్ కి అప్రెంట్ చేశాము. ఈ అందరూ 11 డాక్టర్స్ గత కొన్ని సంవత్సరం నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆబ్టైన్ చేసి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని సొసైటీలో రెగ్యులర్ గా అది డాక్టర్ గా పోస్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మేము అప్రెంట్ చేశాము. ఈ అన్ని క్లినిక్స్ నుంచి మేము కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత డాక్టర్ రబ్బర్ స్టాంప్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్, గ్లూకోజ్ బాటిల్స్, తర్వాత బీపీ మీటర్, టెథోస్కోప్స్ అండ్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. సో ఈ అందరూ అది ఫాల్స్ గా డాక్టర్ గా చూపించేసి ఈ రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 10 to 40 పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఆల్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 50 to 200 రూపీస్ ప్రతి పేషెంట్స్ లో ఛార్జ్ చేస్తున్నారు. ఈ డాక్టర్ గురించి చెప్పాలంటే మధురానగర్ లో ఒకటి శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా పెట్టారు. ఇది రామ్ శేఖర్ రెడ్డి, వాడు మెడికల్ షాప్ ఓనర్. వాళ్ళ భార్య పైన ఈ మెడికల్ షాప్ ఉంది. తర్వాత అక్కడ భార్య పని చేయట్లేదు, ఇది హస్బెండ్ అక్కడ ఈ మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు. సో కొన్ని ఫైనాన్షియల్ బర్డన్ తో అని అక్కడ తక్కువ కస్టమర్ తో వాడు ఒక రాగం సుధాకర్ అనే ఫేక్ డాక్టర్ కి అక్కడ తీసుకొని ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆ రాగం సుధాకర్ అది అనెస్థియా టెక్నీషియన్ గా ఉన్నారు. వాళ్ళు 20 years ఒక ఓమిని హాస్పిటల్లో అది టెక్నీషియన్ గా పని చేశారు. తర్వాత ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో యాజ్ అ డాక్టర్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రెగ్యులర్ గా 40 to 50 పేషెంట్స్ లో వాడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత సెకండ్ కేసులో మన మధురానగర్ పిఎస్ కేసులో ఈ మిరోదోటి భారతి, ఈ అమ్మాయి 44 వయస్సు, నేటివ్ ఆఫ్ తుప్రాన్ మేడక్ డిస్టిక్ నుంచి ఉన్నారు. ఈ ఆమె నర్స్ పారామెడిక్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 20 years ఈ శ్రీ సాయి హాస్పిటల్ తుప్రాన్ లో యాజ్ అ నర్స్ గా పని చేశారు. తర్వాత లాస్ట్ 4 years నుంచి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి మధురానగర్ పిఎస్ లిమిట్ లో ఒకటి క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆమె కూడా రెగ్యులర్ గా 10 to 15 పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత 15 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి కూడా ఇంజెక్షన్స్, సలైన్ బాటిల్స్ అండ్ అదర్ మెడిసిన్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఆమె స్పెషల్ గా చిల్డ్రన్ లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత థర్డ్ కేసులో మన జూబ్లీ హిల్స్ పిఎస్ లిమిట్ లో ఒకటి అన్నేమ్డ్ క్లినిక్, అది క్లినిక్ లో ఎలాంటి పేరు లేదు. అక్కడ అది ఈ కాటికా మహేష్ రావు 43 వయసు, ఈ వెంకటగిరి జూబ్లీ హిల్స్ నేటివ్ వాడు కూడా అక్కడ వితౌట్ ఎనీ లైసెన్స్, వితౌట్ ఎనీ సర్టిఫికేట్ అక్కడ ఈ క్లీనింగ్ నడిపిస్తున్నారు. ఈ కాటికా మహేష్ రావు ప్రీవియస్ గా హైదరాబాద్ లో 2 years ఫుడ్ స్టాల్ రన్ చేశారు. ఆ ఫుడ్ స్టాల్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి ఓన్లీ బిఏ డిగ్రీ ఉంది, అది కూడా ఓపెన్ యూనివర్సిటీ నుంచి. ఈ డిగ్రీ పైన తర్వాత ఎలాంటి జాబ్ లేదు. సో ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశారు అండ్ ఈ ఫుడ్ స్టాల్ బంద్ చేసిన తర్వాత ఇది క్లినిక్ స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ఫోర్త్ కేసులో ఫిల్మ్ నగర్ పిఎస్ లో అక్యూజ్ బాలా నరసింహ 52 years old, వారు ఒక మెడికల్ షాప్ అక్కడ రన్ చేస్తున్నారు. షేక్పేట్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. ఆ మెడికల్ షాప్ లో పక్కకి వాళ్ళు ఒక క్లినిక్ కూడా పెట్టారు. ఈ పర్సన్ డాటర్ పరమేశ్వరి ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు. ఇప్పుడే ప్రెసెంట్ గా పీజీ కోర్స్ చేస్తున్నారు. ఈ ఆమె సర్టిఫికెట్ అక్కడ పెట్టి ఈ ఆమె ఫాదర్ అక్కడ ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. ఈ రెగ్యులర్ గా వాళ్ళు కూడా 40 to 50 పేషెంట్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత 100 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆమె సర్టిఫికెట్ పైన వాళ్ళ ఆమె ఫాదర్ ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత బోరాబండ పిఎస్ లో నెక్స్ట్ కేస్, అది అక్కడ కూడా అది అన్నేమ్డ్ క్లినిక్ ఉంది, అది గంగానగర్ లో.
అక్యూజ్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ వాలీ, వాళ్ళు 54 వయస్సు, నేటివ్ ఆఫ్ యూసుఫ్గూడ హైదరాబాద్. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంది. ఆ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ పైన ఇది కొన్ని డేస్ ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ ఈ బోరాబండ ఏరియాలో అది క్లినిక్ పెట్టి రెగ్యులర్ గా ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మన ఈ జూబ్లీ హిల్స్ పిఎస్ లిమిట్ టాస్క్ ఫోర్స్ టీమ్ టోటల్ 5 డాక్టర్స్ అండ్ ఒక మెడికల్ షాప్ ఓనర్ కి అప్రిహెండ్ చేశారు. తర్వాత సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ 6 డాక్టర్ కి అప్రిహెండ్ చేశాము. దీంట్లో ఫస్ట్ డాక్టర్ నీలగిరి ప్రసాద్, ఈ చిలకలగూడ నుంచి ఉన్నారు, నేటివ్ ఆఫ్ మల్కాజ్గిరి ఏరియా. వాళ్ళ దగ్గరికి ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. కొన్ని 10 ఇయర్స్ వాడు ఒక కంపౌండర్ గా ఒక హాస్పిటల్లో పని చేశారు. తర్వాత ఒకటి ఎంబీబీఎస్ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి అన్ని సలైన్స్, సిరీన్స్, తర్వాత ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా దొరికింది. నీలగిరి ప్రసాద్ దగ్గరికి ఈ ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రిపేర్ చేసి అక్కడ పెడుతున్నారు అని ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత సెకండ్ కేస్ మన దోమల్గూడ పిఎస్ లో రిజిస్టర్ అయింది. అది ఎం శ్రీనివాస్. వాడు ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ డిగ్రీ ఉంది. తర్వాత 6 ఇయర్స్ వాడు యాజ్ అ కంపౌండర్ గా జన్గాం అండ్ హనంకొండ డిస్టిక్ లో హాస్పిటల్లో పని చేశారు. తర్వాత ఇక్కడ 26 ఇయర్స్ నుంచి ఒకటి శ్రీరామ్ క్లినిక్ ఈ లోవర్ ట్యాంక్ బండ్ లో నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మేము డిఫరెంట్ మెడిసిన్స్, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్స్ మేము సీజ్ చేశాము.